హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పూల్ మకానా పాయసం తయారు చేసుకుందాం. ఇందులోని తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందండి, అధిక ప్రోటీను, అలాగే ఫైబరు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు కలిగి ఉంటాయండి. పూల్ మకానా తినడం వల్ల బరువు అనేది తగ్గుతుంది, అలాగే అధిక రక్తపోటుని తగ్గిస్తుందండి. ఇది ఎముకలకు కూడా చాలా మంచిది. ఇప్పుడు మీకు కొలతల ప్రకారం చూపిస్తాను. ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. పెద్ద సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవే తీసుకోండి, బాగుంటుంది. ఇవి కడిగి కొద్దిగా నీళ్ళు పోసి ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోండి. నాకైతే చక్కగా ఇగో ఈ విధంగా నానాలండి. ఈ సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా బాండీ పెట్టుకోండి. ఇందులోని పూల్ మకానా ఒక కప్పు వేసుకోండి. వేసి గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి కొంచెం ఒక 2 నిమిషాలు వేగనియండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇలా వేపడం వల్ల తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగిపోయండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇదే బాండీలోనే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత కిస్మిస్ కొద్దిగా, అలాగే జీడిపప్పు ఒక 20 తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. జీడిపప్పు కిస్మిస్ కొంచెం వేగనివ్వండి. అంటే ఇవి వేయడం వల్ల మనకి పాయసం రుచి బాగుంటుంది, తినేటప్పుడు మనకి ఈ పప్పులు తగిలి బాగుంటుందండి. మీకు నచ్చితే ఇందులో బాదం కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను. చక్కగా వేగిపోయండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాయసం చేసుకోవడానికి ఇలా గిన్నె పెట్టుకోండి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు పాలు పోసుకోండి. పాలు కూడా కొంచెం చిక్కగా ఉంటే పాయసం బాగుంటుందండి. 4 కప్పులు పాలు వేసుకున్న తర్వాత పాలని మరగనివ్వండి. పాలు చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుందామండి. మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే సగ్గుబియ్యం ఉడుకుతాయండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుకోండి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. సగ్గుబియ్యం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా చేత్తో పట్టుకుంటే చక్కగా మెత్తగా అవ్వాలండి. సగ్గుబియ్యం చక్కగా ఉడకాలి, అప్పుడే మనకి పాయసం అనేది బాగుంటుంది. చూడండి, చక్కగా మనకి సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం పూల్ మకానా వేపి ఉంచుకున్నాం కదా, ఇది వేసుకుందాం. పూల్ మకానా వేసిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టి 1-2 నిమిషాలు చక్కగా కలుపుతూ ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోద్ది, ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. ఇది పూల్ మకానా ఎముకలు కూడా చాలా మంచిదండి. 2 నిమిషాలు అయిపోయింది. నేను పక్కన పెట్టి చూపిస్తాను. గిన్నెని స్టవ్ మీద దింపండి. ఇలా గిన్నెని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోని బెల్లం తురుముకున్నది ఒక పావు కప్పు వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఒక 2 స్పూన్లు వేసుకోండి, కానీ పావు కప్పు బెల్లం అయితే సరిపోద్ది. ఇలాచీ పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ముందుగా మనం జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. మీరు బెల్లంకి బదులు పంచదార వేసుకునైనా చేసుకోవచ్చు, కానీ బెల్లంతో అయితే టేస్ట్ బాగుందండి. ఇవన్నీ వేసిన తర్వాత కలపండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. పాయసం చాలా రుచికరంగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. సింపుల్గా చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని బౌల్లో వేసి చూపిస్తున్నాను. చూడండి, మనం చెప్పిన కొలతల ప్రకారం మీరు చేశారంటే పాయసం అనేది చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.